ప్రపంచాన్ని భయపెడుతున్న న్యూ బాబా వంగ జోస్యం. ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో ఏం రాసింది? జపాన్ను కలవరపెడుతున్న మాంగా కలహకారిణి రియో టాట్సుకి జూలై 5న మహాప్రళయం రానుందా? జపాన్ను ముంచేస్తున్న భారీ సునామీ. 2011లో వచ్చినట్లే మరోసారి సునామీ రానుందా? జపాన్ సముద్ర గర్భంలో ఏం జరుగుతోంది? జపాన్ దేశం కడలిలో కలిసిపోనుందా? గతంలో ఆమె చెప్పిన విషయాలను నిజమయ్యాయి, మరి ఈసారి కూడా నిజం కానున్నాయా? బాబా వంగ ఈ పేరుతో ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోకల్ స్థాయి వ్యక్తుల నుంచి నేషనల్ స్థాయి వరకు బాబా వంగ తెలుసు. ప్రస్తుతం ఆమె జీవించి లేకపోయినా ఆమె చెప్పిన జోస్యాలతో ఇప్పటికే ప్రాణాలతోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఏ ప్రకృతి విపత్తు వస్తుంది అని కొన్ని సంవత్సరాల ముందే చెప్పిన వ్యక్తి. నిజంగా ఈమె చెప్పిన జోస్యం నిజంగా జరిగాయి కూడా. ప్రస్తుతం న్యూ బాబా వంగగా పేరు పొందిన జపాన్ రియో టాట్సు జోస్యం మరోసారి వైరల్ అవుతోంది. వైరల్ అవడమే కాదు, ఏకంగా ఆందోళన కలిగిస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా పలువురు జోషగాలలో బాబా వంగ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆమె చెప్పిన అనేక జోషాలు ఈ ప్రపంచంలో నిజం కావడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రస్తుతం బాబా వంగ జోషం కాదులే కానీ అచ్చం ఆమె జోషం వలె న్యూ బాబా వంగగా గుర్తింపు పొందిన జపాన్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి చేసిన జోస్యం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. బాబా వంగ జోస్యం గురించి అందరికీ తెలుసు. ఆమె చెప్పిన అనేక మాటలు నిజమైన విషయం తెలిసింది. అయితే తాజాగా న్యూ బాబా వంగ జోస్యం అందరినీ కలవరపెడుతోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబో 3 వారాల్లో పెద్ద విపత్తు సంభవిస్తోందనేది ఈ కొత్త బాబా జోస్యం. దీంతో ఆ దేశానికి విమాన బుకింగ్లు 83% తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. తాజాగా న్యూ బాబా వంగ జోస్యం అందరినీ కలవరపెడుతుంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబో 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందని ఈ కొత్త బాబా జోస్యం. దీంతో ఆ దేశానికి విమాన బుకింగ్లు 83% తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెప్తున్నాయి. రియో టాట్సుకి తన పుస్తకంలో చేసిన జోషం ప్రకారం 2025 జూలై 5వ తేదీన ఈ మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదముందని రియో టాట్సుకి తన ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో పేర్కొన్నారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టోనిక్ ప్లేట్స్ కదలడం లేదా అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఈ విపత్తు సంభవించవచ్చని ప్రస్తావించారు. ఇది మెగా సునామీ, భూకంపం రూపంలో ఉండొచ్చన్నారు. సముద్రంలో గాలిబుడగలు బయటకు వచ్చే దృశ్యాలు తనకు కలలో కనిపించాయని చెప్పారు. ఇది సముద్ర గర్భంలో అగ్నిపర్వత పేలుడుకు సంకేతమని న్యూ బాబా వంగ తన పుస్తకంలో ప్రస్తావించారు. దీన్ని బట్టి వచ్చే నెలలో జపాన్ను భారీ సునామీ ముంచెత్తనున్నట్లు ఆమె పుస్తకం ద్వారా తెలుస్తుంది. జపానీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి గతంలో చెప్పిన జోషం నిజమైంది. 2011లో జపాన్లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీ గురించి, ఫుకుషిమా దైచి అణు విపత్తు, యువరాణి డయానా మరణం, ఫ్రెడ్జీ మ్యూక్యూరీ మరణంతో పాటు కోవిడ్-19 మహమ్మారి తదితర అంశాలపై ఆమె గతంలో ఖచ్చితమైన అంచనా వేశారు. ఈమె జోష్యానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా ప్రజలు ఆమె జోష్యాన్ని బాగా విశ్వసిస్తున్నారు. 2030లో కోవిడ్ మహమ్మారి మళ్లీ అటాక్ చేస్తుందని, ఈసారి దాని ప్రభావం మరింత ప్రాణాంతకంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. జపాన్కు చెందిన మాంగా కళాకారిణి రియో టాట్సుకి న్యూ బాబా వంగగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ రియో టాట్సుకి జోస్యంతో జపాన్కు టూరిజం తగ్గుతుందా? జపాన్ వెళ్లేందుకు టూరిస్టులు జంకుతున్నారా? 2011 సునామీ భయం జపాన్ ప్రజల్లో, పర్యాటకుల్లో ఇంకా ఉందా? రియో టాట్సుకి భవిష్యత్తు బాణి జపాన్ వణికిపోతుందా? ప్రస్తుతం అక్కడి పర్యాటక రంగం ఎలా ఉంది? దీంతో ద్వీప జపాన్కు పర్యాటకులు వెళ్లేందుకు జంకుతున్నారు. తాజాగా రియో టాట్సుకి జోషంతో జపాన్లోని విమాన బుకింగులు 83% తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెప్తున్నాయి. జూలైలో జపాన్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జపాన్ టూరిజం బుకింగ్స్లోనూ భారీ కోత కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా బోయింగ్ విమానాలలో చేసుకున్న బుకింగులు 15 నుంచి 20% మంది రద్దు చేసుకుంటున్నారు. చైనాలోని హాంకాంగ్ నుంచి వచ్చే విమానాలతో పాటు హోటల్ బుకింగ్స్ 50% పడిపోయినట్లు బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. అదేవిధంగా చైనాతో పాటు థాయిలాండ్,
వియత్నాం బుకింగ్స్ కూడా 83% పడిపోయినట్లు చెప్తున్నారు. తాము 80% సీట్లు భర్తీ అవుతాయని భావించామని, అయితే రిజర్వేషన్లు 40% మాత్రమే వచ్చాయని ఎయిర్లైన్ జపాన్ కార్యాలయం జనరల్ మేనేజర్ హీరోకి ఇటో తెలిపారు. ఇక తాజా పరిస్థితులపై జపాన్లోని మియాగి ప్రీఫెక్చర్ గవర్నర్ స్పందించారు. మియాగి ప్రీఫెక్చర్ గవర్నర్ యోషిహిరో మురై మాట్లాడుతూ ప్రజలు పుకార్లను నమ్మొద్దని సూచించారు. జపనీయులు ఎవరు విదేశాలకు పారిపోవడం లేదని, కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకుండా తమ ప్రాంతాలను సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఆమె చెప్పిన ఈ జోస్యం ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి. కానీ ఈ జోస్యం తప్పైతే బాగుండాలని ప్రజలు కోరుకుంటున్నారు.